వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. నైట్ టైం ఫీడింగ్ కొంత భాగం ఈ షార్ట్ కింద చేస్తున్నాను. దయచేసి అందరూ చూడండి, చూసి దీన్ని అందరికీ షేర్ చేయండి. స్ట్రీట్ డాగ్స్ యొక్క కష్టాలు బాధలు అందరికీ అర్థం అవ్వాలి, అందుకని షార్ట్ చేస్తున్నాం. 3 minutes లోపలే ఉంటుందండి. 3 minutes లోపల ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ పెడతాను. మొత్తం అన్నీ పెట్టడం అవుతుంది. 3 minutes దాటిపోతే వీడియో కింద అయిపోద్ది, షార్ట్లో రాదు. అందుకనే దయచేసి అర్థం చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. అయితే నేను ఒక విషయం చెప్తాను మీకు. మనం అందరం ఉదయం లెగిసి మన పనులకు మనం వెళ్తాం. కొంతమంది స్కూల్కి వెళ్తారు, కొంతమంది కాలేజీలకు వెళ్తారు, కొంతమంది వర్క్స్కి వెళ్తారు, కొంతమంది బ్యాంక్స్కి వెళ్తారు, కొంతమంది పోస్ట్ ఆఫీస్కి, రైల్వే స్టేషన్లు, వాళ్ళ జాబ్స్కి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం 6 అని 7 అని 8 అని 9 అని 10 గంటలకల్లా ఇంటికి చేరుకుంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మార్నింగు మనకి స్ట్రీట్ డాగ్స్ రోడ్ల మీద కనబడతాయి. నైట్ టైం 10 తర్వాత స్ట్రీట్ డాగ్స్ కనబడతాయి రోడ్ల మీద. పక్షులు మార్నింగ్ టైం వస్తాయండి 5 గంటలకు ఆ టైంకి. మళ్ళీ పక్షులు సాయంత్రం 6, 7 టైంకి గూళ్ళకి చేరిపోతాయి. ఆవులు అయితే వాటి షెడ్లకి చేరిపోతాయి. రకరకాల జంతువులు వాటి కన్నాల్లోకి దూరిపోతాయి, చిన్న చిన్న జంతువులు. కానీ ఎటువంటి ఇల్లు లేకుండా అనాథగా ఉండేది కేవలం ఈ భూమి మీద స్ట్రీట్ డాగ్ మాత్రమే. అది మన దగ్గర మాత్రమే. నిజంగా చాలా ఈ విషయంలో దుఃఖపడుతున్నానండి ఈ విషయం చెప్పడానికి. మీరు మధ్యరాత్రి 3 గంటలకు వెళ్ళండి, అవి అలాగా రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాయి. వాటిని మనం లేనప్పుడు ఎవరో ఒకరు వాటి మీద దాడి చేసి ఎన్నో అట్రాసిటీస్ గురవుతాయి. అవి ఎన్నో దెబ్బలు తింటాయి. ఎంతోమంది ఎన్నో రకాలుగా హింసిస్తారు. టార్గెట్ చేసి చంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చాలామంది కావాలని పాయిజన్ పెట్టి చంపిన వాళ్ళు, కొట్టేసి చంపిన వాళ్ళు, ఈరోజు ఎలాగైనా మనం చంపేయాలి, మన ఏరియాలో ఉండకూడదని చేసిన వాళ్ళు, అంత దౌర్భాగ్యం అనిపిస్తున్న కేవలం అంత పెద్ద అనాథ ఎవరైనా ఉన్నారంటే కేవలం స్ట్రీట్ డాగే. నిజంగానే. అందుకే వాటి విషయంలో ఎంత దూరమైన వెళ్ళి వాటికి ఫుడ్ పెడతామో, వాటి విషయంలో ఫుడ్ పెట్టడానికి సపోర్ట్ చేయండి, మాకు కొంచెం సహాయం చేయండి అని అడుగుతాం. ఎందుకనంటే వాటి దౌర్భాగ్యం నేను కళ్ళారా చూస్తాను రోజు. అందుకే నేను చూడటమే కాదండి, మీ అందరికి తెలియజెప్పాలనే ఈ విషయాలు చెప్తున్నాను మీ అందరికీ. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ షార్ట్ని అందరికీ షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి స్ట్రీట్ డాగ్స్కి ఉండే బాధలు అర్థమవుతాయండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.